హరే కృష్ణ. ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి సందేశాత్మకమైనటువంటి కథతోటి మీ ముందుకు వస్తూ ఉన్నాను. మన జీవితంలో ఏంటి అంటే, ఇంతకు ముందు రోజుల్లో ఇప్పటికీ వ్యత్యాసం ఏంటి అంటే, ప్రతి ఒక్క కుటుంబానికి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఎవరో ఒక మార్గదర్శకమైనటువంటి ఒక పెద్ద ఉండేటువంటి వాడు. అందుకనే కుల గురువు అనేవాళ్ళు, కుటుంబానికి ఒక గురువు ఉండేటువంటి వాడు, రాజగురువు ఉండేటువంటి వారు. వీళ్ళందరూ కూడా ఏంటి అంటే, వాళ్ళ యొక్క అనుభవంతో, వాళ్ళ యొక్క సాధన శక్తితోటి, వాళ్ళ యొక్క తపస్సుతోటి వాళ్ళు సామాన్యమైనటువంటి వ్యక్తులకు ఒక మార్గదర్శకం అనేటువంటిది ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట. అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నేను ముందు చెప్పినట్టుగా కర్మను బట్టి ఒక్కోసారి ఏ పరిస్థితులు ఉంటుందంటే, 4 రోడ్ల కూడలి మధ్యలో నిలబడుకొని ఏ దిక్కుకు వెళ్ళాలా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితుల్లో చాలా మందికి చాలా సందర్భాల్లో జీవితంలో అటువంటివి జరుగుతూ ఉంటాయి. అటువంటి అప్పుడు ఏంటి అంటే, ఒక వ్యక్తి మనకు ఒక మంచి మార్గదర్శకాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి యొక్క అవసరం ఎంతైనా ఉందన్నమాట. ఇంతకు ముందు రోజుల్లో పెద్దల పట్ల గౌరవం ఉండేటువంటిది, గురువుల పట్ల గౌరవం ఉండేటువంటిది. అందువల్ల వాళ్ళు ఏంటి అంటే, వాళ్ళని సంప్రదించేటువంటి వారు వారికి ఉన్నటువంటి అనుభవంతో వాళ్ళు ఒక మార్గదర్శకం చూపించేటువంటి వారు అనమాట. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఎప్పటికప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఏంటి అంటే, వాడు ఒక ప్రయోగం చేయడమే జీవితం మీద. ఆ ప్రయోగాలన్నీ కూడా చాలా వరకు ఫెయిల్యూర్ అయిపోతూ ఉన్నాయి. దానివల్ల పర్యవసానాలు, దుఃఖాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనమాట. దీనికి సంబంధించి చరిత్రలో ఒక తమాషైనటువంటి కథ ఉంది. ఒక గురువు, ఒక శిష్యుడు దేశ సంచారం చేస్తూ వెళ్తారు. ఒక ఊరికి, ఒక రాజ్యానికి వెళ్ళినప్పుడు గురువు గారికి ఆకలేసి శిష్యుడు చెప్తాడు, ఏదైనా తినడానికి కొనుక్కురారా అంటాడు. వాడు దుకాణానికి వెళ్ళి అక్కడ కూరగాయలు ఉంటాయి, అవన్నీ కూడా ఎంత కేజీ అంటే 2 అణాలు. అప్పట్లో ఏదో ఆ యొక్క ధనం యొక్క పేర్లు 2 అణాలు అని చెప్పి అంటాడు. ఏది వంకాయో బెండకాయో ఇవన్నీ కూడా. అక్కడ ఒక పెద్ద సంచి నిండుకు జీడిపప్పు కూడా ఉంటుంది. మరి జీడిపప్పు ఎంత అంటాడు, అది కూడా 2 అణాలే అంటాడు. వీడు పరిగెట్టుకుంటూ గురువుగారి దగ్గరికి వచ్చేసి, గురువుగారు ఈ యొక్క రాజ్యాన్ని వదిలిపెట్టి మనం వెళ్ళకూడదు అంటాడు. ఏంట్రా నాయనా అంటాడు. గొప్ప విశేషం ఈ రాజ్యంలో. ఈ రాజ్యంలో జీడిపప్పుకి, సామాన్యమైనటువంటి కూరగాయలకి అన్నిటికీ ఒకే విలువ ఉంది, ఒకే రేటు ఉంది. అందుకని చెప్పి మనం ఈ రాజ్యంలో జీడిపప్పు తింటూ అన్న ఉండిపోవాలంటాడు. అప్పుడు గురువుగారు చెప్తాడు, ఇక్కడ ఎవడో విలువలు తెలియనటువంటి వాడు రాజుగా ఉన్నట్టున్నాడు. వాడు ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. మనం తక్షణమే ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలా అని చెప్పి అంటాడు. వీడేమో వినడు గురువుగారి మాటల్ని. వీడేం చేస్తాడు అంటే, కావాలంటే గురువుగారు మీరు వెళ్ళిపోండి, నేను ఇక్కడ ఉంటానని చెప్పి ఒక ఇల్లు అద్దెకి తీసుకొని వాడి దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా జీడిపప్పు బస్తాలు బస్తాలు కొనేసి ఇంటి నిండుకు నింపేసుకొని, వాడేంటి అంటే నీళ్ళలో కూడా జీడిపప్పు, రసంలో జీడిపప్పు, అన్నింటిలో జీడిపప్పు అనమాట. జీడిపప్పు వేసుకొని వాడు జీవితం గడుపుతూ ఉన్నాడు. ఆ జీడిపప్పు తినగా తినగా వాడి కాయం బాగా పెరిగిపోయింది అనమాట. పెరిగిపోతే ఒక రోజు ఏమవుతుంది అంటే, ఒక హత్యలు, దొంగతనాలు విపరీతంగా చేసినటువంటి ఒక దొంగను పట్టుకుంటారు. రాజుగారు వాడికి ఉరి శిక్ష విధించేయమంటాడు. అప్పుడు వాడిని తీసుకొని ఉరికంబం దగ్గరికి వెళ్తూ ఉంటే వాడు దొంగ తప్పించుకొని పారిపోతాడు. ఈ విషయాన్ని సైనికులు తీసుకెళ్లి రాజుగారితో చెప్తే రాజు ఏమంటాడంటే, ఈ సమయానికి ఉరేసేయాలనుకున్నాం కదా, మరి వాడు పారిపోయాడు, ఎవరికో ఒకరికి వేసేయండి ఉరి అంటాడు. మరి ఎవరికో ఒకరికి ఎవరికి ఏమంటారయ్యా అంటాడు. ఆ ఉరితాడు ఎవరి మెడలో కరెక్ట్గా సరిపోద్దో వాడికి వేసేయండి ఉరి అంటాడు. వాళ్ళు ఆ ఉరితాడుని అందరికీ వేసి తనిఖీ చేసుకుంటూ వస్తూ ఈ శిష్యుడి దగ్గరికి వస్తాడు. వీడు బాగా జీడిపప్పు తిని కాయం బాగా పెంచుంటాడు. ఇంకా ముడి బిగించాల్సిన అవసరం కూడా లేదు. ఆ యొక్క ఉరితాడు ఏంగానే కరెక్ట్గా సరిపోద్ది. వాడిని ఈడ్చుకొని పోతూ ఉంటారు ఉరికంబం దగ్గరికి. అప్పుడు వీడంటాడు, ఒరే ఏంట్రా నన్ను ఈడ్చుకుపోతున్నారు అంటే విషయం చెప్తాడు. దొంగ తప్పించుకున్నాడు, రాజుగారు ఎవరి మెడలో ఈ తాడు పడిపోతే వాడికి సరిపోతే వేసేయమంటున్నారు అని చెప్పి అంటాడు. వీడు, అరే బాబో, గురువు గారు చెప్పిన మాటలు సత్యము, వాడెవడో దొంగ తప్పించుకోవడం ఏంటి, ఎవరి మెడలో ఉరితాడు సరిపోతే వాడికి ఉరేసేయమని చెప్పడం ఏంటి, ఈ రాజు బలేటోడిగా ఉన్నట్టున్నాడు, గురువు గారు చెప్తే ఆయన మాటలు నేను వినలేదు అని చెప్పి పెద్దగా గురువుజీ అని చెప్పి అరుస్తాడు. అప్పుడు గురువు గారు ప్రత్యక్షమై ఏం శిష్య అంటాడు. అయ్యా నన్ను ఎట్టయినా కాపాడండి అంటే జరిగిందంతా చెప్తాడు. అప్పుడు గురువుగారు చెప్తాడు, నేను అప్పుడే చెప్పాను కదరా, నా మాటలు వినలేదు అంటాడు. అయ్యా ఇంత మీదట మీ మాట జవదాటం నేను, దయచేసి నాకు సహాయం చేయండి ఒక్కసారి కంటే. అప్పుడు గురువుగారు నేరుగా రాజుగారి దగ్గరికి వెళ్తారనమాట. వెళ్తే గురువుగారిని చూసి రాజుగారు, ఏంటి ఏదన్నా విరాళం కోసం వచ్చారా అంటాడు. అయ్యా విరాళం కోసం కాదు, విలువైనటువంటి ఒక రహస్యాన్ని మీకు చెప్పాలని వచ్చాను అంటాడు. ఏంటి చెప్పండి అంటాడు. అయ్యా ఇంతమంది దర్బార్లో ఉంటే అందరూ వినేటట్టు చెప్పేటట్టు అయితే అది రహస్యం ఎట్టవుతుంది, మీ చెవులోనే చెప్పాలా అంటాడు. ఏంటది అంటాడు. అప్పుడు గురువుగారు రాజుగారి చెవు దగ్గరికి వెళ్ళి చెప్తాడు,
ఇప్పుడు స్వర్గంలో ఇంద్రుడి పదవి ఖాళీగా ఉంది, ఈ క్షణంలో ఎవరైతే చస్తాడో వాడు ఇంద్రుడు అయిపోతాడు. ఇది నాకు తెలిసినటువంటి రహస్యం, అది ప్రథమ పౌరులు మీరు కాబట్టి మీకు చెప్పాలని వచ్చాను అంటాడు. అప్పుడు రాజుగారు ఎగిరికి అంతేసి, ఏ మంత్రి, నా రాజ్యంలో నాకన్నా ముందు ఎవడు చావడానికి వీలేదని పరిగెట్టుకుంటూ ఆ ఉరికమ్మ దగ్గరికి వెళ్ళిపోయి ఆ శిష్యుడి మెడలో ఉన్నటువంటి ఉరితాడు తీసుకుని ఆయన వేసేసుకొని వేసేట్రా ఉరి అంటాడు. అంధేరి నగరమే చౌపట్ రాజా. సో చీకటి నగరము పిచ్చి రాజు అనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే, ఆ గురువు ముందు చూపుతో చెప్పాడు, అరే ఇక్కడ ఎవడో విలువలు తెలియనటువంటి వ్యక్తి ఉన్నాడు, దేనికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇవ్వాలా. సో మనం కూడా దేనికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇవ్వాలా. తర్వాత పెద్దలు అనుభవంతో చెప్పినప్పుడు దాన్ని మనం స్వీకరించాలా. ఇప్పటికైనా కానీ అందరికన్నా కూడా గొప్ప గురువు, ఆది గురువు ఎవరు అంటే కృష్ణుడు. మరి ఈరోజు మనకు సందేహం కలగచ్చు, అరే నేను ఎక్కడ ఉన్నాను, గురువు గారు ఎక్కడ ఉన్నారు, లేకపోతే ఎట్లా నాకు మార్గదర్శకం లభిస్తుంది అని చెప్పి. ఒక్కటే, మీలో 4 రోడ్ల కూడల్లో మీ జీవితం ఉంది, ఎటు వెళ్లాలో తెలియదు, జీవితం అగమ్య గోచరంగా ఉంది అనేటువంటి పరిస్థితుల్లో ఒక్కటే గుర్తుపెట్టుకోండి, భగవద్గీత అన్నటువంటిది చేతిలోకి తీసుకొని భగవంతుడు చెప్పినటువంటి 4-5 శ్లోకాలు చదవండి. అది కూడా ప్రత్యేకించి స్వామి ప్రభుపాదుల వారు, ఇస్కాన్ సంస్థాపకాచార్యులు వారు చెప్పినటువంటి భగవద్గీత. ఎందువల్ల అంటే ఈరోజు భగవద్గీతలు కొన్ని వేల వర్షన్స్ ఉన్నాయి, దాంట్లో అంతా కూడా కల్పితాలు ఎక్కువగా ఉన్నాయి. కానీ భగవద్గీత యథాతథమని ప్రపంచానికి ఇచ్చినటువంటి వ్యక్తి స్వామి ప్రభుపాదులు.